80,000 లంచం తీసుకుంటూ ఓ ఫారెస్ట్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. టేకు చెట్ల నరికివేత, రవాణా అనుమతుల కోసం సదరు అధికారి కాంట్రాక్టర్ నుంచి 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదటి దఫా 1 లక్ష తీసుకున్నట్టు నిందితుడు, రెండో దఫా 80,000 తీసుకున్నట్టు క్రమంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గులాబ్ మొయినుద్దీన్ ను ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలానికి చెందిన ఓ వ్యక్తికి 120 టేకు చెట్ల నరికివేతతో పాటు వాటి రవాణాకు అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఎఫ్ఆర్ఓ 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫిర్యాదుదారు గత నెల 13న ₹1,00,000 నగదును అధికారికి అందజేశాడు. అనుమతుల ప్రక్రియ పూర్తయిన అనంతరం మిగతా మొత్తాన్ని 80,000కు తగ్గించిన అధికారి రేంజ్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఆర్ఓతో పాటు మరెవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్, ప్రేమ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. కొడిమ్యాల విలేజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు గులాం మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చాడు. అయిన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. గులాముద్దీన్ గారు నా వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని మేము కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ల్యాండ్లో ఇతను పవరపాటాన్ని తీసుకొని ఆ 120 చెట్లు అతని దగ్గర నుంచి ఈయన కొనుక్కొని దాన్ని కొట్టడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఆఫీసర్గా తీసుకున్నాం. పట్టాలని ఇక్కడే పట్టుకున్నాం కొడిమ్యాల. ఎంతమంది సభ్యులు, ఎవరు ఆధ్వర్యంలో మీరు పట్టుకున్నారు? డిఎస్పీ గారు మా సార్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇన్స్పెక్టర్లు